దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఎన్నికల వేళ తెలంగాణలో చాలా మార్పులు జరుగుతున్నాయి. నాయకులు పార్టీలు వీడి వారి సిద్ధాంతాలకి అనుగుణంగా ఉండే పార్టీల్లోకి వెళుతున్నారు. అదే క్రమంలో మనందరికీ సుపరిచిత దర్శక, నిర్మాత, రచయిత, నటులు అండ్ ఆల్సో సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీతో ప్రయాణం చేసిన త్రిపురనేని చిట్టి గారు భారత్ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. అండ్ వారి ఈ మార్పుకి కారణాలు ఏమిటి, ఏం ఆశిస్తున్నారు? 37 సంవత్సరాలు ఒక జాతీయ పార్టీలో చేయలేంది ఇప్పుడు అంటే జాతీయ పార్టీ అయినప్పటికీ ప్రధానంగా ప్రాంతీయ పార్టీ అయిన భారత్ రాష్ట్ర సమితిలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఈ ఎన్నికల వేళ ఏమిటి విశేషం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సో మీరు 37 years ఆఫ్ అసోసియేషన్ సార్ విత్ బీజేపీ. బాధగా ఉండిందా? బాధ అంటే మామూలు బాధ కాదు. ఎందుకంటే ఎన్నాళ్ళు గుండెల్లో బీజేపీ ఎజెండా, చేతులు జెండా పుచ్చుకుని 30 ఏళ్ళ పువ్వు అంటే హేళన చేసిన రోజుల నుంచి, పువ్వు అంటే ఏం పువ్వు హేళన చేసి బీజేపీ భారతీయ జంజాల పార్టీ అని, భారతీయ తిడిపోతుల పార్టీ అని ఇలా హేళన చేసిన రోజుల నుంచి కసిగా ఎజెండాను పట్టుకుని తిరిగిన వాళ్ళం. పార్టీ ఒక సిద్ధాంతం, ఈ సిద్ధాంతం మీద నడిచాం. పార్టీ పదవి ఇస్తుందా, డబ్బులు ఇస్తుందా, ఏమీ ఆశించలేదు. నాలంటే లక్షల మంది పార్టీలో ఉన్నారు. ఏమి ఆశించకుండా ఒక దేశం కోసం ఈ పార్టీ అని. ఎందుకు దేశం కోసం ఈ పార్టీ ఆ రోజులు ఎందుకు అనుకున్నాం? ఒక ఫెడరల్ సిస్టాన్ని కాంగ్రెస్ భూస్థాపితం చేస్తాను. కాంగ్రెస్ రీజనల్ చంపేస్తూ మొత్తం కేంద్రీకృతం చేసి మా కట్టు బానిసలాగా మేము ఢిల్లీ సుల్తాన్లు, మీరంతా సామంతులు అన్నట్టు రాష్ట్రాలని రీజినల్గా చంపేస్తుంటే అది భరించలేక అది ఫెడరల్ సిస్టానికి గొడవలు పెట్టవుద్ది. ఫెడరల్ సిస్టమ్ నాశనం అయిపోతే భారతదేశం మిగలదు. ఈ భారతదేశానికి పరమద్రోహం చేస్తుంది కాంగ్రెస్ ఈ సిస్టంలో అని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఫెడరల్ సిస్టమ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ మై ఐడెంటిటీ. భిన్నత్వంలో ఏకత్వం అంటే నా భిన్నత్వంలో నా యొక్క ఐడెంటిటీని కోల్పోయి, నా ఉనికిని కోల్పోయి ఏకత్వం కాదు. అలా అనుకుని మీరు బీజేపీలో జాయిన్ అలా అని బీజేపీ చేరారు. ఇది చేస్తున్నారు. ఇవాళ బీజేపీ నాడు తర్వాత బీజేపీ 2018 వరకు ఒక రకమైన బీజేపీగా ఉండింది. 2018 నుంచి మరో రకమైన బీజేపీగా, మధ్యలో ఎక్సెప్షన్ ఒక బండి సంజయ్ తప్పితే మేము మరొక రకమైన బీజేపీ తయారైంది. ఈ మరొక రకమైన బీజేపీ ఏం తయారైంది అంటే అసలు ఏ సిద్ధాంతాన్ని వ్యతిరేకించామో ఆ సిద్ధాంతానికి ఇప్పుడున్న బీజేపీ అలా అనడానికి మీ కారణాలు ఏంటి సార్? ఇప్పుడు అంటే మీరు అలా అనుకోవడానికి కారణాలు ఏంటంటే స్టేట్ లీడర్షిప్ ఒక ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం లేకుండా నడుస్తుంది. అక్కడ ఢిల్లీలో స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలగడం లాగాను ఏ నిర్ణయమైనా నీ రాష్ట్రంలో ఏనాడైనా ఈనాడు మేము నా పోరాటం 18 సంవత్సరాలుగా పోరాటం మనం ఏనాడైనా బీజేపీ ఏనాడైనా ఇక్కడ ప్రజల సమస్యను మనం ఎత్తి చూపుతున్నామా? వాళ్ళు ఎత్తితే మనం దానికి ఏదో మాట్లాడుతున్నాం తర్వాత మనంగా ప్రజల సమస్యని నా తెలంగాణ ప్రజల సమస్యలు ఇవి, నా తెలంగాణ ప్రజల సంస్కృతికి పడుతున్న బాధలు ఇవన్నీ ఏనాడైనా మనం ఎత్తుతున్నామా? వాళ్ళు ఎవరో ఎత్తితే మనం మాట్లాడుతున్నాము డిఫెన్స్ గానో లేకపోతే కౌంటర్ ఆర్గ్యుమెంట్ గానో తప్పితే మనముగా ప్రజా సమస్యలు మనం ఎందుకు తీసుకెళ్ళలేదు? మన ఎందుకు వెళ్ళాలంటే నాయకత్వ లోపం. అక్కడ మాకెందుకు పైన వచ్చేస్తారు, వాళ్ళ పేర్లు చెప్పి పైన వచ్చేస్తారు, వాళ్ళ దయాదాక్షిణ్యాల్లో మనకేమో పదవులు వస్తే మనం కూర్చు చాలు. ఈ ఒక ప్రమోటింగ్ పార్టీని వేసే మేమంతా పార్టీ పదవుల కోసం, అధికారాల కోసం, ఒక సిద్ధాంతం కోసం. అవును, ఈ దేశానికి బీజేపీ సిద్ధాంతం అవసరం కదా మేము. ఇప్పుడు ఆ సిద్ధాంతం నాశనం అయిపోయిన సిద్ధాంతం కాస్త రాద్ధాంతంగా మిగిలింది బీజేపీలో. సిద్ధాంతం రాద్ధాంతమే మిగిలింది. ఏమిటా రాద్ధాంతం? ఏమి రాద్ధాంతం అంటే గ్రూపులు నువ్వు నీ మనిషి నా మనిషి, ఇంట్లో ఆడవాళ్ళ రికమెండేషన్లు క్యాండిడేట్లు, డబ్బులు కొత్తగా వచ్చి డబ్బులు ఎవడైతే ఇవ్వగలడో వాడికి క్యాండిడేట్లు. అసలు సిద్ధాంతం లేదు. పార్టీ కోసం కష్టపడినాడు. పార్టీ ఇది రాష్ట్ర స్థాయి నాయకత్వం సార్ లేకపోతే దేశవ్యాప్తంగా అలాగే ఉందంట? రాష్ట్ర వ్యాప్త నాయకత్వం. దేశవ్యాప్తంగా అదే బాధ. మీరు పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్నారు కదా? జాయింట్ కన్వీనర్ ఫర్ కల్చర్ అండ్ దీనికి ఉన్నారు కదా సార్. మరి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఉండే చిన్న అపశృతుల వల్ల అంతకాలం మీరు ప్రయాణించిన బీజేపీని వదులుతారా? అంటే 18 ఇప్పుడు లేదమ్మా, బీజేపీ అసలు లేదు. వాళ్ళ బీజేపీ నేను ప్రయాణం చేసి నేను ప్రేమించి నాలాంటి లక్షలాది మంది గుండెలో నింపుకున్న బీజేపీ ఇప్పుడు లేదు.
బీజేపీ టోటల్గా దాని వ్యక్తిత్వం కోల్పోయింది. వ్యక్తిత్వం ఈ ప్రపంచంలోనే ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా దాని వ్యక్తిత్వాన్ని కోల్పోయినాక అది మనలేదు. అది కమ్యూనిస్టులు ఉదాహరణ, కమ్యూనిస్టులు వాళ్ళు సిద్ధాంతపరంగా పోరాడు, కానీ ఎప్పుడైతే వాళ్ళు 2 సీట్ల కోసం ఎవరు పడితే వాళ్ళతోటి ఏ పంచన పడితే ఆ పంచన ఇక్కడ కాదు అక్కడ అవును ఎట్లా చేరారు, వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోయారు. వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోయినాక ప్రజల్లో వాళ్ళ ఉనికి కోల్పోయింది. అదే బీజేపీ చేస్తుంది. వాళ్ళు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. దానికంటూ బీజేపీ కంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వాన్ని సర్వనాశనం చేసి సర్వభ్రష్టు పట్టించేసింది ఈ వర్గాలు, దీంట్లో కులాలు, మతాలు, అన్ని రకాల జాడ్యాలు ఏర్పరచుకుని డబ్బులకి సీట్లు ఎవరు ఎక్కడి నుంచి ఏ డబ్బులు వస్తాయి, ఎవరికైతే సీట్ ఇస్తే డబ్బులు వస్తాయి, ఎవరికైతే ఈ దరిద్రపు ఆలోచనలు, మన ఇంట్లో వాళ్ళ రికమెండేషన్లతోటి సీట్లు రికమెండేషన్ చాలా టూ మచ్గాను చాలా అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఏదో రాజకీయ ఆశపడే రాజకీయ పదవులు ఆశించి వెళ్ళిన వాళ్ళకు 80 ఏళ్ళు ఏముందమ్మా బీజేపీకి. 80 ఏళ్ళు మేము పువ్వు పట్టుకుని కిషన్ రెడ్డి నేను బైకుల్లో తిరుగుతూ ఉంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే వెంకయ్య నాయుడు గారు ఎమ్మెల్యే రూమే పార్టీ ఆఫీసు. బట్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారే గారు సార్ నాయకత్వంలో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు నాయకత్వం కిషన్ రెడ్డి గారు ఉండే అదే బాధ. అక్కడి నుంచి వచ్చిన కిషన్ రెడ్డి ఇట్లా ఈ కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో తయారవుతుంది. కిషన్ రెడ్డి ప్రజల నుంచి పోరాటంలోనూ ప్రజల నుంచి వచ్చే నాయకుడు కాదమ్మా. ఒక వెంకయ్య నాయుడు గారు వాళ్ళ జుట్టు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెడితే కూర్చొని నాయకుడు. అందువల్ల ఈ మోటివేషన్ పబ్లిక్ని మోటివేట్ చేయడంలో కానీ, కార్యకర్తలు మోటివేట్ చేయడంలో, పార్టీని ప్రమోట్ చేయడంలో కానీ ఆయన సిద్ధహస్తుడు కాదు. రైట్. ఆయన వాళ్ళ తీసుకొచ్చి పెడితే ప్రమోట్ చేస్తే వచ్చిన నాయకుడే కానీ ప్రజల నుంచి ఒక సంజయ్ లాగాను బండి సంజయ్ లాగా ప్రజల నుంచి వచ్చినాడు కాదు. రైట్. అక్కడ ఈ వర్గపోరు మిమ్మల్ని బాధించింది చాలా బాగా. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు కదా సార్. బీఆర్ఎస్ పట్ల మీరు ఒకప్పుడు బీఆర్ఎస్ని బాగా విమర్శించుంటారు. బాగా విమర్శించిన మీరు సడన్గా బీఆర్ఎస్ రాత్రికి రాత్రి మంచి పార్టీ అయిపోయిందా? రాత్రికి రాత్రి మంచి పార్టీ కదా. ఇక్కడ నాకు ఇవాళ చారిత్రక అవసరం, ఇవాళ ఈ దేశానికి ఒక చారిత్రక అవసరం ఉంది, ఒక నేపథ్యం. నేను నా ఆలోచనలో ఈ నేపథ్యం చాలా అవసరం ఇవాళ దేశానికి. ఈ నేపథ్యాన్ని నిర్వహించగలిగిన వ్యక్తి ఎవరు అనే ఆలోచనలోనే నేను బీఆర్ఎస్. ఏంటి నేపథ్యం? ఈ దేశానికి అవసరమైన నేపథ్యం. ఈ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. సౌత్ ఇండియా ఈజ్ ఇగ్నోర్డ్ ఆల్వేస్ ఫ్రమ్ ది డేస్ ఆఫ్ 60s. అవును. సౌత్ ఇండియా వివక్ష ఉంది. ఈ వివక్షని ఆ రోజుల్లో అన్నాదురై అనే ఆయన తమిళనాడులో దానికి ఒక పోరాటం తీసుకొచ్చి పార్లమెంట్లో మాట్లాడాడు. పార్లమెంట్లో ఈ వివక్ష మావాడు ఎందుకు, ఇక్కడెక్కడో ఉన్నవాడు మాకేదైనా సమస్య వస్తే సుప్రీంకోర్టుకి మేము ఢిల్లీ దాకానే రావాలా, ఎందుకు ఒక సుప్రీంకోర్టు బెంచ్, ఒక ఈక్వల్ బెంచ్ ఒకటి సౌత్లో పెట్టకూడదు, ఏమిటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత పెద్ద అమౌంటే కాదు, ఒక పార్లమెంటు ఒక సెషన్ ఇక్కడ ఒక సెషన్ అక్కడ ఎందుకు పెట్టకూడదు, పార్లమెంటు ఇక్కడ 750 కోట్లు దేశ ఖజానాలోకి పెద్ద విషయం కాదు, మరొక పార్లమెంట్ ఇక్కడ కడితే. సో ఇక్కడ 6 నెలలు వింటర్ సీజన్ ఇక్కడ పెడితే సమ్మర్ సీజన్ అక్కడ లేదు, సమ్మర్ సీజన్ అక్కడ పెడితే వింటర్ సీజన్ ఇక్కడ పెట్టండి, రెండు ఈక్వల్ స్టేటస్ ఇవ్వండి. ఎందుకు మేము సెకండరీ లాగాను మీరు సుపీరియర్, మీ కింద మేము ప్రధానికి మేము అని ఆయన రోడ్డు పార్లమెంట్లో ఆయన మాట్లాడాడు. సిఎన్ అన్నాదురై మాట్లాడితే ఆనాడు నెహ్రూ గారు ఖండించారు, నెహ్రూ గారు సమర్థించాల. ఆయన వ్యతిరేకిస్తే అన్నాదురై గారికి సమర్థింపుగా మనకు ఆ రోజుల్లో ఎవరు నాయకులు సౌత్ నుంచి కూడా పెద్దగా నిలబడాల. అందువల్ల అది వీగిపోయింది. ఇవాళ ఆ సమస్యని తీసుకెళ్ళాలి, మనకు రావాలంటే ఇవాళ సమర్థించగలిగిన నాయకుడు, మళ్ళీ అలాంటి విజన్ ఉన్న నాయకుడు, ఒక మన సౌత్లో చెప్పుకోగలిగే నాయకుడిగా, ఒక సమర్థవంత నాయకుడిగా, నేషనల్ లెవెల్లో మాట్లాడగలిగిన నాయకుడుగా ఉన్నవాడు ఎవరయ్యా అంటే వాళ్ళ సౌత్లో ఓన్లీ కేసీఆర్. సో సౌత్ లెక్కలో సౌత్ పరంగా మాట్లాడాలి అంటే ఒక పోరాడాలి, మాట్లాడాలి, నిలబడాలంటే ఒక కేసీఆర్ ఒక్కరే కనబడదు. సో ఇక్కడ సార్ ఒక కీలక ప్రశ్న, అలా తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టిన మహానాయకులు ఎన్టీఆర్ గారి కుటుంబానికి మీరు చాలా సన్నిహితులు. మీరు టీడీపీలో జాయిన్ అవ్వకుండా బీఆర్ఎస్లో జాయిన్ అవడంలో టీడీపీలో నేషనల్ దృక్పథం లేదు. నేషనల్ దృక్పథం లేదా, లేకపోతే దృక్పథం లేదు అసలు. టీడీపీ పోయింది. నందమూరి టీడీపీ వేరమ్మా, ఇప్పుడున్న టీడీపీ వేరు. ఇప్పుడున్న టీడీపీ ఇది నారా టీడీపీ. నందమూరి టీడీపీలో ఉన్న ఉద్దేశం వేరు. ఆయన అందుకని నేషనల్ పార్టీ కూడా పెట్టగలిగారు. అది వేరు. ఆయన ఉద్దేశాలు, ఆయన సిద్ధాంతాలు, ఆ మహానుభావుడి సిద్ధాంతాలు అవి వేరు.
అది తెలుగు జాతి ఆ గౌరవం అది వేరు. ఇది నారా తెలుగుదేశం. ఈ నారా తెలుగుదేశం అవన్నీ లేవు. ఆ ఉద్దేశాలు ఆ సిద్ధాంతాలు ఏమి లేవు. ఆ స్వార్థం తప్పితే అక్కడ నిస్వార్థం, ఇది పూర్తి స్వార్థం. కనుక అది కాదు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం నేషనల్ స్పిరిట్లోనూ లేదు. సో ఎక్కడికక్కడ కాంగ్రెస్ తోటే చేతులు కలిపిన చంద్రబాబు, ఏ కాంగ్రెస్ను వ్యతిరేకించి రామారావు గారు పిడికిలు బిగించి దింపారు, నింగి నుంచి నేలకు దింపారు కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ తోటి చేతులు కలపడానికి ఆయన సిద్ధమయ్యాడు. సో సిద్ధాంతాలు లేవు అక్కడ. అధికారము, ఆ వ్యామోహం తప్పితే మరొకటి లేదు. కనుక అది ఆ పాయింట్ రాదు. నేషనల్ లెవెల్ అక్కడ లేదు. నేషనల్ దృక్పథం ఉన్న ఆయన ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో దృక్పథం ఉండటమే కాదు, ఖచ్చితంగా సమర్థుడు, ఆ నాలెడ్జ్ ఉన్నవాడు, విజ్ఞానం. మనం ఏదైనా ఒక విషయ పరిజ్ఞానం కావాలి, ఆ పరిజ్ఞాన ప్రయోగం చేయాలి, ఆ ప్రయోగ ఫలితాలు సాధించాలి. ఈ మూడు సాధించాలంటే ఆ విషయ మనిషి కావాలి. ఆ మనిషి వాళ్ళ కేసీఆర్లో చూశాను, నేను చూడగలిగాను. అందువల్ల చూసే ఇవాళ ఈ దేశానికి అవసరమైన విషయం ఇది లేకపోతే ఇంకా ఇంకా ఈ వివక్ష పెరిగితే ఇప్పటికే చాలా తేడాలు ఉన్నాయి, ఇంకా బాగా తేడాలు అయిపోతాయి. ఈ దేశం చిన్నభిన్నం అయిపోతుంది ఈ పద్ధతులు అయితే. ఈ వీళ్ళు ఒక పక్క ఫెడరల్ సిస్టమ్ చెడగొడుతున్నారు, ఒక పక్క ఈ సౌత్ నార్త్ వ్యత్యాసాలు చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి దేశం? సో ఒక సమర్థమైన నాయకుడు నిలబడేవాడు కావాలి. సో మీరు ఎప్పుడు కామన్గా చూస్తే అయితే మీరు కాంగ్రెస్ వ్యతిరేక అయితే? నేను స్టూడెంట్ డేస్లోంచి నేను మెడ్రాస్లో చదివాను, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ. ఆనాడు కూడా కాంగ్రెస్ని వ్యతిరేకించి నేను డిఎంకే తరపున గెలిచాను. రైట్. కాంగ్రెస్ ఈ ఫెడరల్ సిస్టాన్ని నాశనం చేస్తుంది, రాజులు సామంతులు. కానీ ఒక టైంలో కాంగ్రెస్ డిఎంకే అస్మదీయులు కదా అన్న. ఎంజీఆర్ వచ్చినాక ఎంజీఆర్ కూడా మీకు అన్నాదురై సాధించిన విజయం ఎంత గొప్పదో. ఇప్పటికీ అన్నాదురై పేరు లేకుండా తమిళనాడు రాజకీయాలు లేవు. ఇప్పటికీ ఆయన చనిపోయిన సంవత్సరాలు అంటే అంతటి బలమైన సిద్ధాంతం ఏర్పరచగలిగాడు ఆయన. రైట్. అందువల్ల అలాంటి బలమైన సిద్ధాంతం తీసుకురాగలిగినాడు కేసీఆర్. ఆయన ఆ విజ్ఞత ఉన్నవాడు అని ఆయనకి మనం బలపరుచుకోవాలి. వాళ్ళ స్టేట్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నా నేషనల్ లెవెల్లో సౌత్ ఇండియా అనే దానికి బలం కావాలి, సౌత్ ఇండియా దానికి వ్యక్తిత్వం కావాలి, సౌత్ ఇండియా అనే వ్యక్తిత్వం కోల్పోకూడదు అనే దాని మీద నేను ఆ ఉద్దేశంతో చేశాను. సో వాస్తవం సార్, బాగుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరిక తర్వాత మీరు ఏం ఆశిస్తున్నారు? ఈసారి చాలా గట్టి సవాల్తోటి కాంగ్రెస్ హవా వస్తుంది అంటున్నారు ఎన్నికల్లో, మీరు ఏమంటారు సార్? కాంగ్రెస్ రాదమ్మా. ఎందుకు రాదంటే కాంగ్రెస్ ఎందుకు రాదంటే వాళ్ళ హవా చెప్పచ్చు. కాంగ్రెస్ మీద ప్రజలకి పరిపూర్ణ అనుమానం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ. 10 మంది గెలిచినా 8 మంది నీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు తప్పితే వాళ్ళని కొట్టుకుని వాళ్ళు ఎవ్వరూ ఓడించక్కల వాళ్ళు కొట్టుకుని చూస్తున్నాం కదా. 3వ లిస్ట్ అయితే గొడవలు, తగలబెట్టాలు, 4వ లిస్ట్ అయితే గొడవలు. వాళ్ళు కూడా సీఎంలు ఉన్నారు వాళ్ళకి, వాళ్ళల్లో ఓటర్స్ లేరు, చీటర్స్ ఉన్నారు. కాంగ్రెస్లో ఓటర్సే లేరు, వాళ్ళకి చీటర్సే ఉన్నారు. కనుక వాళ్ళు గెలుస్తారనేది వాళ్ళు భ్రమలు చెప్పుకుంటూ ఉంటారు, గెలుస్తామని రేట్లు పెంచుకుంటారు. ఈ చోట తప్పితే ఇంకేం కాదు, అమ్ముడు పోయే బ్యాచ్. దానికి ఎవరు నమ్మరు. ఇప్పుడు కేసీఆర్ని కేసీఆర్ ఏం చేశారు నేను విమర్శించాను. కేసీఆర్ టీఆర్ఎస్ ఏం చేసిందని అడిగిన వాడిని ఇప్పుడు అడుగుతా. కానీ నేను కంపారిటివ్గా చూసుకోవాలిగా. కంపారిటివ్గా చూసినప్పుడు ఏ మార్గంలో వెళ్తోంది పరిపాలన ఒక మార్గంలో సవ్య మార్గంలో వెళ్తా అంటే ఆ మార్గం కరెక్ట్ అయితే పనులు ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు. ఎక్కడైనా పనులు ఒకేసారి 24 అవర్స్లో అవ్వవు. కానీ ఆ మార్గం సరి అయిన ప్రయాణం ఉందా? పరిపాలన ప్రయాణం ఇవాళ ఆ మార్గంలో ఉంది. కొన్ని అవకతవకలు జరగచ్చు, కొన్ని డిలే కావచ్చు, కానీ మార్గం సవ్యంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ 4 ఈ కుంగిని అని మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అది కుంగినై మేడిగడ్డ ఏం జరిగిందని అడుగుతున్నారు. అదే అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అది కేసీఆర్ ఆయన అబాధ్యత అంటామా లేకపోతే కేసీఆర్ గారి అబాధ్యత అంటాం కన్నా అది కట్టేది ఎవరు? ఆమోదం చెప్పడమే కానీ ప్రభుత్వం కట్టేది ఇంజనీర్స్. సో మిస్టేక్ అట్ ది టెక్నికల్ లెవెల్లో జరిగింది. దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తారు? బట్ అసలు కట్టాలని యోచన ఆ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తీసుకురావాలి, దేశంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. అంతదాన్ని తీసుకురావాలనే యోచన రావడం సరైన మార్గం. ఆ మార్గంలో కొన్ని తప్పులు జరగచ్చు, కొన్ని ఒప్పులు జరగచ్చు. కాళేశ్వరాన్ని కూడా మీరు మధ్యలో విమర్శించారు కదా సార్, 100 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి. అవినీతికి 100 కోట్లు ఎందుకు పెంచారు మీరు? అప్రూవల్ లేకుండా ఎందుకు పెంచారు అని అడిగి దానికి సమాధానం చెప్పారు. ఎందుకు పెంచారు? అప్రూవల్ పెంచేసేసి మళ్ళీ కేంద్రం డబ్బులు ఇవ్వలేదు అని అనటం కరెక్ట్ కాదు అని విమర్శించారు. ఇప్పుడు దానికి ఏదో సమాధానం చెప్పారు, కేంద్రం ఎందుకు ఇవ్వలేదు అనేది మేము ముందే చెప్పాము, లెటర్స్ రాసాము, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, చెప్తున్నారు. ఈ మామూలు జరుగుతూ ఉన్నాను. నేను అసలు ఆ విధానం అన్ని విషయాలు టచ్ చేస్తుంది. వ్యవసాయాన్ని టచ్ చేస్తున్నారు,
నిరుద్యోగ సమస్య టచ్ చేస్తున్నారు. ప్రతి ఉన్న సమస్యలు ఏంటో ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసిన టచ్ చేస్తున్నారు. అట్లా దాని యొక్క పరిష్కార మార్గాలు వస్తాయి. ఇవాళ వస్తున్నాయా, నిన్న వచ్చినాయా కొన్ని, రేపు కొన్ని వస్తాయా, ఎల్లుండి కొన్ని వస్తాయి. ఆ మార్గం కరెక్ట్ ఉండాలి. అది నా ఉద్దేశంలో కేసీఆర్ గారు ఆ మార్గం సరైన మార్గంలో నడుస్తుంది. పక్కన చీలికలు ఉండొచ్చు, కొన్ని లూజ్ ఎండ్స్ ఉండొచ్చు, అవన్నీ చదువుకు ఆయన అదృష్టం కూడా రైట్. కేటీఆర్ లాంటి సమర్థుడు ఉన్నాడు కొడుకు పక్కన, కవిత లాంటి కూతురు సమర్థవంతురాలే. దాన్నే కుటుంబ పాలన అని చెప్పి బీజేపీ ఒక టైంలో విపరీతంగా విమర్శించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి మాత్రమే ఉన్న అంశాలు ఇవి. బీజేపీ అయితే ఒక సామాన్యుడు ప్రధానమంత్రి అయిన పార్టీ, మేము చేసిన పార్టీ అని చెప్పి. కరెక్టే. మేము అనేది నేనే విమర్శ, కానీ నేను ఎప్పుడు కూడా విమర్శ మీరు రికార్డ్ చూడండి. నేను ఇప్పుడు కుటుంబం అనేది అడ్డు కాకూడదు. వాళ్ళు సమర్థులు కాకుండా ఒక రాహుల్ గాంధీ లాగా సమర్థుడు కానివాడు, అసమర్థుడైన వాడు, ఒక అజ్ఞాని అలా కుటుంబ బ్యాక్గ్రౌండ్ పెట్టి సీట్లో కూర్చుంటే తప్పు. కానీ ఒక సమర్థుడైన వాళ్ళు కూర్చుంటే తప్పులేదు. సమర్థుడైన వాడు కుటుంబం అడ్డు రాకూడదు. ఒక సమర్థుడు, కేటీఆర్ అసమర్థుడా, సమర్థుడు కాదా? 100% సమర్థుడని అందరూ కవిత అసమర్థురాలా? సమర్థులు. కూర్చొని మాట్లాడుతూ ఏ టాపిక్ వచ్చినా మాట్లాడగలుగుతారు. హరీష్ రావు సమర్థురా కాదా? మాసులో సమర్థుడు. వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఒక సమర్థులుగా ఉండటం వల్ల కుటుంబ నేపథ్యం అడ్డు రాకూడదు. అంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది, ఉన్న పార్టీలలో కాస్త బాగా కొద్దో గొప్ప సరైన డైరెక్షన్లో వెళ్తున్న పార్టీ బీఆర్ఎస్. అంటే తప్పులో లోటుపాట్లున్నా, ఆరోపణలున్నా, లిక్కర్ స్కామ్ ఆరోపణలు మొదలుకుని అనేక ఆరోపణలు ఉన్నా, బట్ ఒక సక్రమమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నది తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అణువుణువు స్పృజించగలిగిన మేధావి, తెలంగాణ అణువుణువు ప్రతి సమస్యని, ప్రతి కోణంలో, ప్రతి మూల ఏమి సమస్యలని అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అంత అవగాహన మిగతా వాళ్ళకి ఎవరికి గ్యారంటీగా లేదు. రాసివ్వగలను, అది ఎవరికి లేదు. వాళ్ళ అవసరాల కొద్దీ మాట్లాడే వాళ్ళే తప్పితే పరిపూర్ణ అవగాహన అనేది ఎవరికి. ఆయనకు ఉన్నట్టు మూల తెలంగాణ సంస్కృతి కావచ్చు, తెలంగాణ యాస గోస కావచ్చు, తెలంగాణ ప్రజల మానసిక ఫీలింగ్లు కావచ్చు, తెలంగాణ ప్రాంతం యొక్క లొసుగులు కావచ్చు, అన్నీ కూలంకషంగా అవపోసన పట్టినవాడుగా ఉన్న వ్యక్తి వాళ్ళ తెలంగాణ మొదలు చూస్తే ఆయన ఒకరే. కనుక ఇక మనం ఈ సిద్ధాంతం అని చెప్పి ఒక పార్టీలో ఉండి అది సిద్ధాంతం కోల్పోయి, వ్యక్తిత్వాన్ని కోల్పోయి, అన్నిటినీ కోల్పోయి ఏదో రకంగా మనం ఒక పదవిలో కూర్చుంటే చాలు అనే నీచ స్థాయికి దిగజారినాక ఇక ఆ పార్టీలో 37 ఉన్నాం కదా. సో నీచ స్థాయికి దిగజారింది అనడానికి దానికి కారణాలు ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమిలో మనకు జనసేన కూడా ఒక భాగం అయింది. ఇక్కడ కూడా పోటీ చేస్తున్నారు ప్రత్యక్షంగా. నీచ స్థాయి అనే మాట ఎందుకన్నా అడుగుతున్నారు. ఎవరికన్నా ఒక ఇంగిత జ్ఞానం, ఒక ఎటికెసీ ఉండాలి. మీరు ఆంధ్రాలోనేమో వాళ్ళిద్దరూ తెలుగుదేశమును జనసేన మేము కలిసి పోటీ చేస్తున్నాము, సీట్లు పంచుకుంటా జరుగుతున్నారు. మీరు అక్కడ తెలుగుదేశం తోటి వాళ్ళతో తెలుగుదేశం ఉండగా మేము కలవం అని గట్టిగా చెప్పేశారు. అదే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చేటప్పటికి మీకు మిత్రుడు ఎట్లా అవుతాడు? ప్రజలకు ప్రజల్ని ఏం మోసం చేస్తున్నారు మీరు? ఇక్కడేమో మిత్రుడా, అక్కడేమో శత్రువా? ఏమిటి ఇలాలో ఈ డ్రామా, ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి? ప్రజలు చూస్తారు, కాండ్రించి ఉమ్మొస్తారు. రేపు ఆంధ్రాలో వీళ్ళు ఈ ఇదే కూటమిగా మళ్ళీ ఆంధ్రాలో వెళ్తే కాండ్రించి ఉమ్మొస్తారు. సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం ఉందా బీజేపీ మీకు? మీరేం మనుషులు? మీరు మోడీ గారిని నరరూప రాక్షసుడని, మోడీని ఫ్యామిలీని విమర్శించి, మోడీ మీకు నల్ల జెండాలు చూపించి, మోడీ ఖేడీ అని అంత అవమానకరంగా మాట్లాడిన దీంతో ఎలా చేతులు కలుపుతారు? అంటే 2 సీట్ల కోసం 4 కోసం ఇంత దిగజారిపోతారని కాండ్రించి ఉమ్మొస్తారు రేపు ఆంధ్రలో కనుక వీళ్ళు వెళితే. అది ఇక్కడ కలుస్తారా? అక్కడేమో కాదంటారు, ఇక్కడ కలుస్తారా? ఇదే ప్రశ్న మీరు జనసేనకు కూడా సంధించాలి కదా సార్. ఎందుకంటే జనసేన అక్కడ టీడీపీతో పొత్తులో ఉండి బీజేపీతో ఇన్నాళ్ళు పొత్తులో ఉన్నానని చెప్పి బీజేపీని సమ్మతం తీసుకోకుండా ఇక్కడ బీజేపీతో భాగంగా ఉండాలంటే ఎవరు తప్పు అంటారు? పెద్ద పార్టీ తప్ప, చిన్న పార్టీ తప్ప అవుతుందా? పెద్ద పార్టీది తప్పు అని ఎందుకంటున్నాను. చిన్న పార్టీ అది ఒక నిలకడ లేని పార్టీ, ఒక స్థిరత్వం లేని పార్టీ ప్రూవ్ చేసుకున్న అతను. ఇప్పుడు అతనికి ఒక పొలిటికల్ కల్చర్ లేదు, ఒక రాజకీయ సంస్కారం లేదు.
సంస్కారం ఉన్నవాడు ఆ మాట ఎందుకంటే ఘాటైన మాట మాట్లాడదు. పవన్ కళ్యాణ్కి కానీ ఆ పార్టీకి కానీ పొలిటికల్ కల్చర్, పొలిటికల్ ఎతికెసీ లేదు అని ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్డీఏ తోటి మిత్రపక్షం, నిన్ను ఎన్డీఏ మిత్రపక్షాన్ని నిన్ను పిలిచారు, చంద్రబాబును మిత్రపక్షంగా పిలవాలి అంటే అతను మిత్రుడు కాదు అని తేల్చి చెప్పి నిన్ను పిలిచారు. నువ్వు మీటింగ్కి వెళ్ళొచ్చినాక సరే నీకు 2020లో మీరు కలిసి ప్రయాణం చేయాలని మీటింగులు పెట్టారు, ప్రెస్ మీటింగ్లు పెట్టారు, మాట్లాడారు. అయినాక 3 ఆప్షన్లు అన్నావు మధ్యలో. ఈ 3 ఆప్షన్లని మళ్ళీ అప్పుడు ఏం చెప్పింది బీజేపీ కేంద్రం రాష్ట్రం? 3 ఆప్షన్లు లేవు, 2 ఆప్షన్లే. తెలుగుదేశంతో కలిసి ఉండే ఆప్షన్ లేదని సోమవీరాజు ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు అందరూ చెప్పారు మాట. అయినా మళ్ళీ అట్లా మారుస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఒక పార్టీ, నువ్వు నీ మిత్రపక్షంతో ఉన్నావు, ఒక పక్షంతోటి ఇంకొకటితో చేతులు కలుపుకోవాలనుకున్నావు. ఓకే, నీకు ఆయన చూడగానే జైల్లో చూడగానే గుండె జల్లమంది, గుండె కరిగిపోయింది, ఏదో అయిపోయింది. అయితే ఏమైనా అవ్వచ్చు కానీ నీ ఇష్టం, నువ్వు కొడతారు వెళ్ళాలనుకున్నప్పుడు అది వెళ్ళాలి. కనీసం ఎటికసి, కనీసం రాజకీయ కల్చర్, రాజకీయ నీతి మిత్రపక్షంతో మాట్లాడి, ఇదిగో నాయన మన ఎన్నాళ్ళు కలిసి ఉన్నాం, నేను ఇవాళ నా మనసు కరిగిపోయింది, గుండె కరిగిపోయింది, ఆయన చూడగానే చెరువుపోయింది గుండె, ఆయనతో వెళ్ళాలనుకున్నాం, ఎదురు కలిసారు, మీ సంగతి ఏంటి, మనం కలిసి ఇప్పుడు కలుస్తున్నాం, అలా కలిసి వెళ్తున్నాము, లేదా నా దారి నన్ను చూసుకోమంటారా అని కనీసం కన్సల్టేషన్ మినిమం. అక్కడికి వెళ్ళాడట, జైల్లో చూశాడట, ఆవేశం వచ్చేసిందట, ఎమోషనల్ డెసిషన్. ఈజ్ ఇట్ పాలిటిక్స్? అంత ఎమోషనల్గా ఉంటుందా సార్ నిజంగా, లేకపోతే రాజకీయ వ్యూహం మొదటి నుంచి నడుస్తున్నది పబ్లిక్ అయిందంటారా? మొదటి నుంచి రాజకీయ వ్యూహం. ఎందుకు రాజకీయ వ్యూహం? ఇక్కడ రాజకీయ వ్యూహం మొదటి నుంచి ఏంటి, బీజేపీ జనసేన కలిసి ప్రయాణం అని ఎప్పుడు మొదలెట్టిందో 2020లో, అప్పటి నుంచి చంద్రబాబు గూగుల్ మొదలైంది. వీళ్ళిద్దరూ సపరేట్ అయితే ప్రజలు నన్ను వద్దన్నారు, ఆల్రెడీ జగన్ వద్దంటున్నారు. వద్దున్న స్టేజ్లో వీళ్ళు కనుక వచ్చి కొత్త యూనిట్గా పైన మోడీ వస్తారు బలపడితే, నా ఊరికి తెలంగాణలో నా ఉనికి పోయినట్టు ఇక్కడ కూడా టీడీపీ ఉనికిపోతుంది కనుక వీళ్ళిద్దరిని విడగొట్టడమే నా రాజకీయం అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గోగటం మొదలెట్టాడు. మనాడు గోగించుకున్నాడు. వాళ్ళు ఏమైనా చేసి ఆయన రాజకీయం, నేను తప్పు పట్టడం చంద్రబాబుని, ఎందుకంటే చంద్రబాబు రాజకీయం చేసుకున్నాడు. అతను గోగుతాడు, గోగించుకునే వీక్నెస్ నీది. ఇది గోగించుకున్నాడు. గోగించుకుని ఆ ప్లాన్ అంటే మూడో ప్రత్యామ్నాయం ఉండకుండా ఉండాలి. మూడో ప్రత్యామ్నాయం లేకుండా ఉంటే వాళ్ళిద్దరు ఉన్నారంటే వెళ్ళిపోతాము. సో వాళ్ళు లేరనుకుని విడిపోతే ఆటోమేటిక్గా ఒకటవుతాం, కమ్యూనిస్టులు కూడా కావాలంటే కలుస్తారు. కానీ ఇప్పుడున్న ఈ పొత్తుల వ్యవహారం చూస్తుంటే మరి జాతీయ పార్టీ అయిన బీజేపీకి అంటే సోయలేదా? సోయలేదు. అదే కదా బాధ. అందుకని నేను నా లాంటి వాళ్ళు బయటకు రావడం, వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోతుంది. నేనే కదా చాలామంది సీనియర్స్, మా లాంటి వాళ్ళు అందరూ ఉన్న సీనియర్స్ ఏమో కొంతమంది గవర్నర్లు కానీ కొంతమంది రాజకీయ రిటైర్మెంట్కి వెళ్ళిపోయారు. ఇంకా ఉన్న వాళ్ళను ఈ పార్టీ అయిపోయింది. మరొక దశాబ్ద కాలం పాటు నేను ఇవాళ రాసిస్తున్నాను, మరో దశాబ్ద కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అనే 3 అక్షరాలు మాట్లాడితే చీతూ అంటారమ్మ. సార్ అర్థమైంది సార్, మీ ఘాటైన విమర్శ స్పష్టంగా చెప్తోంది. మీరంతా విసిగిపోయి ఉంటారు 37 ప్రయాణం తర్వాత, 37 సంవత్సరాల ప్రయాణం తర్వాత. కాంగ్రెస్ అనే 3 అక్షరాలు కాకుండా ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు వస్తుందంటారా? కాంగ్రెస్కి ఉనికి పెరుగుతుందంటారా? ప్రతిపక్షంలో ఎవరు ఉండబోతున్నారు? ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంటుంది, ఉనికి కొంచెం పెరుగుద్ది. కానీ పోయినసారి వచ్చే దాంట్లో 35 సీట్లు ఈయన కొనేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు కూడా రేపు అవసరమైతే కొంటాడు. అలా కొనుక్కోవడం కూడా తప్పుగా? కొనుక్కోడు, నువ్వు అమ్ముడుపోతావు, నేను కొనుక్కుంటే తప్పే ఉందమ్మా అంటే అంటారు. అంటే మరి రాజ్యాంగం వాటి తాలూకు రాజ్యాంగం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చేస్తున్న విమర్శల్లో ఇది కూడా ఒకటి, మీకు మెజారిటీ ఉన్నప్పటికీ మా వాళ్ళని ఎందుకు కొనుక్కున్నారని. వాళ్ళ ఈ దేశానికి ఆ అలవాటు నేర్పింది వాళ్ళు కదా. అంటే మీ పార్టీ నాయకులు వాళ్ళు నీతులు చెప్తారు. ఈ దేశానికి అన్ని అప్రాచ్యపు అలవాటు చేసింది కాంగ్రెస్. ఈ ఓట్లు కానీ, సారా ప్యాకెట్లు కానీ, డబ్బులు, అన్ని దరిద్రపు కుల విభజన కానీ, ఈ దరిద్రపు అన్ని అప్రాచ్యపు అలవాటు దేశానికి పరిచయం చేసింది ఆ మహా కాంగ్రెసే. కనుక రౌడీతనం, రాజకీయాల్లో రౌడీతనాన్ని తీసుకొచ్చి మహాతల్లి ఇందిరాగాంధీ. రౌడీతనం ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు, మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఇంజనీర్లు, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు ఉండేవారు, రౌడీలు వెనకాల చేతులు కట్టుకుని ఉండేవారు రిగింగ్ చేయడానికి. ఈవిడ వచ్చినాక ఈవిడ కమలపాటి, త్రిపాఠి, కామరాజు లాంటి వాళ్ళని అధిగమించి వాళ్ళ చేతుల్లో ఉండకుండా వాళ్ళ నుంచి డాక్కు రావడానికి ఈ ట్రిపుల్ గేమ్ సుందరం చెన్నైలో, ఫ్రూట్ మార్కెట్ జయరామన్ బెంగళూరులో, వంగవీటి రాధా ఇక్కడ పంజాబ్లో అతను, ఇలా వీళ్ళందరినీ తీసుకొని మీరే
టికెట్లు ఇచ్చుకోండి, మీరే నుంచోండి, మీరు రిగ్గింగ్ అవసరం మీరే గెలవండి అని వాళ్ళకి రౌడీలు ఇచ్చింది. ఒక రౌడీలు అప్పటి నుంచే రౌడీలు ఎమ్మెల్యేలు అవటము, పిక్ పాకెటర్స్ ఎమ్మెల్సీలు అవటం, ఈ దౌర్భాగ్యం స్టార్ట్ అయింది. వాళ్ళ ఆ దౌర్భాగ్యం కౌంటర్ మిగతా పార్టీలు కూడా రౌడీలు దింపారు. అసలు దేశంలో రౌడీ రాజకీయాలు ఆ మహాతల్లి తీసుకొచ్చి. రైట్, అర్థమైంది సార్. ఇప్పుడు నిన్న సభ చూసుంటారు మోదీ గారిదిను పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు కేసీఆర్ని మామూలు పద్ధతిలో అయితే విమర్శించాలి. కేసీఆర్ గారిని విమర్శించకపోగా కాంగ్రెస్ని కూడా తిట్టలేదు. వాళ్ళ అజెండా ఏమిటని మీరు అంటారు సార్? వాళ్ళ అజెండా ఏదండి, ప్రజలు తిడితే ప్రజల నుంచి ఎదురు కౌంటర్ ప్రశ్నలు వస్తాయి. ఒకరినొకళ్ళు పొగుడుకుంటే పోతుంది కదా అని. ఇప్పుడు ఏ నోటితోటి పొగుడుతాడబ్బా పవన్ కళ్యాణ్? నిన్నటిదాకా నువ్వేమన్నావు, సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానం ఉందా, తెలుగుదేశం అవినీతి పని చంపేదాకా జనసేన నిద్రపోదు అని వాగిన వాడివి నువ్వు. రెండు పాసిపోయిన లడ్డూలని విమర్శించిన వాడివి నువ్వు. ఇవాళ ఏ నోరు పెట్టుకుని నాలిక తాటి పట్టాది, నరం లేని నాలిక కనుక ఏ పూట పడితే ఏది పడితే అది మాట్లాడతావా? ఏ మాట పడితే అది మాట్లాడతావా? ఒక నిబద్ధత, ఒక విద్యత ఉండదా? మోడీ గారిని మరి ఇన్నాళ్ళు ఎందుకు విమర్శించావు? ఇన్నాళ్ళు ఇవాళ కొత్తగా అంటే ఇవాళ నీ ఉనికిని కాపాడుకోండి. నీకు ఒక సీట్ రాలేదు. ఆయనకి ఏమిటి సార్ ఉనికి పోరాటం? ఏంటి ఉనికి పోరాటమే. ఆయన సినిమా స్టార్ కదా. సినిమా స్టారు రెండు. ఇప్పుడు ఆయనకి సినిమా స్టారు క్రేజ్ కూడా ఈ పాలిటిక్స్ క్రేజ్ అంటే రెండింటికి ఒకదానికి ఒకటి పెట్టుకుని ఉపయోగించుకుని బతుకుతున్న తప్పితే ఏమి సినిమా ఎందుకు ఆయన మరి చంద్రబాబు గారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? సినిమా స్టారు పవన్ కళ్యాణ్ ఏం స్టార్ అమ్మా? సినిమా స్టార్ కదా. సినిమా ఎంతటి స్టారు? ఏ లెవెల్లో స్టారు? మామూలుగా అయితే రాజకీయాల్లో రాబట్టి వాళ్ళు రాజకీయాల నుంచి, లేకపోతే ఎన్ని స్టార్లు 21 సినిమాలు తీస్తే ఎన్ని సినిమాలు డబ్బులు తెచ్చిపెట్టిన నిర్మాతలకి మరి కోట్ల అయితే ఇస్తున్నారు కదా సార్ డబ్బులు. అది ఇప్పుడు రాజకీయాలు కలవడంతో ఆ క్రేజ్ పెరుగుతుంది అంతే. లేకపోతే రాజకీయాలు లేదనుకోండి పవన్ మామూలుగా ఉండేవాడు. అందుకే రాజకీయాల ద్వారా సినిమా లబ్ధి, సినిమా ద్వారా రాజకీయ లబ్ధి. అంటే ఒక ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక విలక్షణమైన లక్ష్యం ఉండాలి. ఒక మాట చెప్తే విశ్వసనీయత కావాలి. విశ్వసనీయత లేని నాయకుడు, స్థిర బుద్ధి లేని నాయకుడు, స్థిరత్వం లేని సిద్ధాంతాలు కలిగిన పార్టీ ఏది మనలేదు. అది ఎంతటి మహానుభావుడైనా మనలేదు. రైట్. గాంధీ గారు లాంటి వాళ్ళే ఎప్పుడైతే ఒక స్థిర బుద్ధిని కోల్పోయారో పోయింది, ఆయనకే మర్యాద పోయింది. ఈ దేశం మహామోహన్ ఓడించింది, మహామోహన్ని తిప్పి పంపించింది. ఈ ప్రజలు మామూలు ప్రజలే ముగ్గురిని అనుకున్నంత అమాయకులేం కాదు. చూస్తూ ఉంటారు, స్టడీ చేస్తూ ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ తోటి చేతులు కలపటం, ఆ పవన్ని అక్కడేమో కాదంటారు, ఇక్కడేమో రూములు దూరి తీసుకెళ్తారు. వాట్ నాన్ సెన్స్ అంటే, ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది పీపుల్? ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది ఐడియాలజీస్? ఒక ఐడియాలజీ, ఒక విధానము. బీజేపీ అంటే ఇది విధానం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఒక విధానం. డిఎంకే ఉంది తమిళనాడులో, ఒక విధానం. 600 అయినా వాళ్ళ విధానం అదే. ఇప్పుడు ఎవరికి లేదంటారు విధానం? బీజేపీకి కోల్పోయింది. ఒకప్పుడు ఉండేది, కోల్పోయింది. జనసేనకి ఎప్పుడు లేదంట, కోల్పోయింది. కాంగ్రెస్ సరే ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ విధానం ఏమీ లేదు. పదవులు వస్తే అధికారము సంపాదించుకుంటాము, మంది మాగదుల్ని అవి చూసుకుంటే తప్పితే వాళ్ళకి అధికారం అంటే ఎంజాయ్మెంటే. బీజేపీకి ఒకప్పుడు అధికారం అంటే బాధ్యతతో అధికారం వచ్చిందంటే బాధ్యత. అలాంటి లక్షణాలు పోయి అధికారం అనేది ఒకళ్ళకి తోకగా పేగలటం, మరొకరికి చెంచాగా మారటము తయారైపోయింది. ఇవాళ ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా తోకగా వెళ్తారా మీరు? ఒకప్పుడు తెలుగుదేశానికి తోక, ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఇక తోకలు తొడిమలు తప్పితే మీరు ఒక వ్యక్తిత్వం లేని పార్టీ మీరెందుకు? ప్రజలు మీరెందుకని? ఒక వ్యక్తిత్వం లేని పార్టీ, ఒక స్థిరమైన విధానము, ఒక స్థిరమైన క్యారెక్టర్ లేని మీరు ఎందుకు ప్రజలకి? ఏం చేయగలరు మీరు ప్రజలకి? రాష్ట్రం గురించి ఎప్పుడు రాష్ట్ర సమస్యల గురించి ఏనాడు మాట్లాడు. నేను మాట్లాడి మీటింగ్లో, ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడి మా గొంతులు నిండిపోవడం తప్పితే, మీరు మేధావులాగా ప్రజల సమస్యలు ఎవరో మాట్లాడతారు, ఇతర పార్టీలు మాట్లాడితే అప్పుడు మీరు మేలుకొని మీరు మాట్లాడతారు. మీరుగా ఇదిగో ఈ సమస్య, దీనికి పరిష్కారం ఇది మేము తీసుకొస్తాం, బీజేపీని గెలిపిస్తే ఇది చేస్తామని చెప్పరే. అర్థాన్ని ఓడిస్తున్నట్టారేంటి? ఇప్పుడు కేసీఆర్ మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నారు. ఆయన వాళ్ళని ఓడించండి అని అంటలా. మీరు ఓడించండి వాళ్ళు ఓడిస్తే మేము గెలుస్తాం అని అంటారు. మిమ్మల్ని గెలిపించండి. రైట్. అది. సో మొత్తానికి సార్ మీరు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, చాలా ఒక నమ్మకం పెట్టుకుని కేసీఆర్ గారి మీద. ఈసారి ఫలితం గురించి మాట్లాడదాం. త్రిపురనేని చిట్టి గారు, మీ గట్ ఫీలింగ్తో, మీ అనుభవంతో ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్ కని? 75+ వస్తుంది.
75+. 70+. అంటే పర్ఫార్మెన్స్ని జనం ఆమోదిస్తున్నారు అంటారు. ఆమోదిస్తారు. ఆమోదిస్తారు. Yes, sir. అండ్ అలాగే త్రిపురనేని చెట్టి గారి పాత్ర ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్లో ముందు ముందు నేను ఈ సౌత్ ఇండియా పాయింట్ మీద బాగా గట్టిగా ఉన్నానమ్మా. ఆయన పెద్ద ఆయన కూడా కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో కలిశాను, 2-3 రోజుల తర్వాత మళ్ళీ కూర్చుతూ ఉన్నారు ఆయన. ఈ విషయం మీద నా మెయిన్ కాన్సన్ట్రేషన్ నాకు మెయిన్గా ఈ రాష్ట్రం కన్నా కూడా, రాష్ట్రం ఎలాగో పెద్ద ఆయన ఇప్పుడు రాష్ట్రం కేటీఆర్ చూసుకుంటారు ఎలక్షన్ అయినాక, దేశం విషయంలో ఈయన దిగాలి. ఈ దేశం సౌత్ ఇండియా యొక్క ఈ వ్యక్తిత్వం, సౌత్ ఇండియా యొక్క ఆత్మాభిమానం నిలబెట్టుకునే కార్యక్రమం, ఆ కార్యక్రమంలో నేను బాగా గట్టిగా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. దానికి తగినట్టు ఆయన నాకు పార్టీలో ఏదైనా మంచి ఇదే కల్పిస్తారని ఆశిస్తున్నాను. నేను పదవుల కోసం, బీజేపీలో పదవుల కోసం అయితే 3 సంవత్సరాలు చాలా పదవులు లాగారు, ఇచ్చేవారు కూడా. నేను పదవుల కోసం ఎప్పుడు పాల్గొన్నాను. మీకు వ్యక్తిగతంగా మీ సిద్ధాంతాలకి ఉనికి కావాలని చెప్పి మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు సార్. సో వేచి చూద్దాం త్రిపురనేని చెట్టి గారు. మిమ్మల్ని మేము కూడా ఆహ్వానిస్తాం అప్పుడప్పుడు ఐ డ్రీమ్ స్టూడియోస్కి మీరు రావాలి. మీ అభిప్రాయాలు, మీ కుండ బద్దలు కొట్టే తత్వంతో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని చెప్పి ఆశిస్తున్నాం సార్. మీకు ఆల్ ది బెస్ట్ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. అది ఇవాల్టి క్యాండిడ్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్.